Garuda Express, an international courier service. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తు సేవా పన్ను రేట్ల విధాన ప్రకటనపై దక్షిణ భారత హోటల్ పరిశ్రమ నిరసన బాట పట్టింది. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు హోటల్స్ అసోసియేషన్లు రేపు అనగా ఈ నెల 30న హోటళ్లు బంద్కు పిలుపునిచ్చాయి. నేటి నుంచి 31వ తేదీ వరకు హోటళ్లు నిర్వాహకులు, ఉద్యోగస్తులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని నిర్ణయించాయి. వచ్చే నెల 1న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టినట్లు కార్యాచరణను ప్రకటించాయి. దక్షిణ భారత హోటల్స్ అసోసియేషన్ పిలుపు మేరకు మంగళవారంన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50,000 హోటళ్లు బంద్లో పాల్గొంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ వెంకటరెడ్డి ప్రకటించారు. ఖైరతాబాద్లోని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. జీఎస్టీ చట్టంలో నాన్ ఏసీ రెస్టారెంట్కు 12%, ఏసీ రెస్టారెంట్కు 18% జీఎస్టీ వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడటమే కాకుండా హోటల్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యాటక పరంగా ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న థాయిలాండ్లో 7% జీఎస్టీ ఉంటే యూఏఈ 5%, యుఎన్ఏ 7.5%, ఖతార్ 5%, సౌదీ అరేబియా 5%, సింగపూర్ 7%, జపాన్ 8%, మలేషియా 6%, నైజీరియాలో 5% జీఎస్టీ ఉంటే సౌత్ ఇండియాలోనే అధికంగా జీఎస్టీ ఉండడం బాధాకరమని వెంకటరెడ్డి అన్నారు. హోటల్స్, రెస్టారెంట్లపై పెంచిన ఈ జీఎస్టీని తక్షణమే ఉపసంహరించాల్సిందిగా కోరుతున్నామని, అన్ని కేటగిరీ హోటళ్లకు 5%మే జీఎస్టీగా ఉంచాలని ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ కట్టలేకనే ప్రజలు రోడ్లపై ఉన్న తోపుడు బండ్లు, మొబైల్ ఫుడ్ వాహనాలపై లభిస్తున్న ఆహారం తింటూ అనారోగ్యం బారిన పడుతున్నారని గ్రేటర్ హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నారు.